వెల్కమ్ టు టీవీ. తెలంగాణలో సర్వశిక్ష అభియాన్ పథకం కింద విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 20,000 మంది సిబ్బంది గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమను రెగ్యులర్ చేయాలని రెగ్యులర్ ఎంప్లాయీస్కు సమానంగా పే స్కేల్ అందించాలని వారు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రస్తుతం మనమైతే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 2,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి ప్రధాన డిమాండ్లు ఏంటి అనేది. చేయాలమ్మా చేయాలి చేయాలమ్మా చేయాలి చేయాలమ్మా చేయాలి
టెంట్ లోపల కూర్చోండి అందరూ. రోడ్డు మీద ఎవరు ఉండదు, అందరూ టెంట్ లోపల కూర్చోండి. దయచేసి టెంట్ లోపల కూర్చోండి, ఎవరు రోడ్డు మీద నిలబడకు. దయచేసి అన్న టెంట్ లోపలికి రండి, టెంట్ లోపలికి రండి. ఎవరు కూడా అందరూ దండలు ఉన్నాయి, దండలు తీసుకోండి, దండలు వేసుకోండి, దండలు ఉన్నాయి, దండలు వేసుకోండి. ఈ 1776 ఈ బండి నెంబర్ ఎవరు, ఈ బండి ఎవరు కూడా మాట్లాడదు. దయచేసి ఈరోజు ముందు వరుసలో కూర్చోవలసినటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మండల్ నిన్న ఉద్యోగం అయిపోయింది. ఈరోజు జమ్మికుంట మండల మిత్రులు ముందు వరుసలో కూర్చోవలసిందిగా వారికి చప్పట్ల ద్వారా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. జమ్మికుంట మండల మిత్రులు ముందు వరుసలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. వారికి గట్టిగా నా పేరు రాకం ప్రభాకర్. నేను పీటీఐగా గవర్నమెంట్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నా రుద్రవరంలో. మేము వచ్చి 2012లో పోస్ట్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ అయినాం. పేపర్ అనౌన్స్ ద్వారా ఎగ్జామ్ రాసి త్రిసభ్య కమిటీ, కలెక్టర్ గారు ఉన్నారు ఇందులో సభ్యులు, త్రిసభ్య కమిటీ ద్వారా సెలక్షన్ అయ్యి మేము ఇంటర్వ్యూ ద్వారా అయ్యి అప్పటి నుండి 2012లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నాము. సమగ్ర శిక్షలో మొత్తం రాష్ట్రం మొత్తంలో 19,600 మంది ఉన్నాం. అప్పటి నుండి అంటే మాకన్నా 3 సంవత్సరాలు ముందుకెళ్ళి చేస్తున్నారు. మేము 2012లో అయినాం. అప్పటి నుండి మాకు చాలా జీతాలతో పనిచేస్తున్నాం. అప్పుడు మేము సెలక్షన్ అయినప్పుడు మా జీతం 4,500 ఉండే. 4,500తో రిక్రూట్ అయ్యి అప్పటి నుండి చాలని వేతనాలతో ఇలాగే కొనసాగుతున్న ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. ఇప్పటికీ మేమున్న మా హయాంలో దాదాపు 4 ముఖ్యమంత్రులు మారారు, కానీ మా జీవితాలు మాత్రం ఇట్లే ఉన్నాయి. కారణం ఏంటి? వాళ్ళేమో సంపాదించుకుంటారు, మరి మాకు చాలని జీతాలతో మా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి, మేము ఎట్లా బ్రతకాలి? 11,700కి ఏమన్నా ఈ రోజులలో బ్రతకగలుగుతారా? ఇది ప్రశ్నిస్తున్న గవర్నమెంట్కు ఆలోచించాలి. ఒక జీతం ఇస్తున్నా అంటే వాళ్ళ వెనక నేను ఒక్కనే కాదు, నా వెనక కుటుంబం ఉన్నది, నా పరివారం ఉన్నారు, మా పిల్లలు 6-7 ఉన్నారు. వీళ్ళంతా ఎట్లా బ్రతకాలి? ఒక్కసారి ఆలోచించి మమ్మల్ని పోస్ట్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం తీసుకున్నాం కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్గా చేయాలని దాదాపుగా 2012 నుండి ఏదో దశలో ఏదో కోణంలో మేము ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాము. చంద్రశేఖర్ గారికి విన్నవించినాము, కిరణ్ కుమార్ రెడ్డి గారికి విన్నవించినాము. మన ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి 2 సార్లు ఆయన 2 సార్లు చేసిండు, 2 సార్లు ద్రోహం చేసిండు. ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ ద్రోహం చేసిండు. 1,000 సంవత్సరానికి 1,000 రూపాయలు చూస్తే జీతం పెంచలేదు. మా జీతం అట్లే ఉన్నది. ఆయననేమో సంపాదించుకున్నారు, కోట్ల ఆస్తులు వచ్చినాయి వాళ్ళకు, కానీ మాది బ్రతుకులు కదా, మీ ఓట్లే లేదా? మా కోసం వాళ్ళు సేవ చేయతా ప్రజల ద్వారా కేసీఆర్ తెలంగాణ వచ్చే కంటే ముందు కేసీఆర్ క్లియర్గా చెప్పిండు తెలంగాణలో ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగం ఉండడు అని. అప్పుడు మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ వచ్చి ఇప్పుడు 13-14 సంవత్సరాలు కూడా దాటిపోయింది. మరి మీ బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి? బతుకులందుకు ఇలా ఉన్నాయంటే అది ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఏదో విద్య చేసేది మేము విద్యాశాఖలే, కాకపోతే మా విద్యాశాఖ అంటే ఏంటి? సమాజాన్ని మార్చే వాళ్ళం. మమ్మల్ని బతుకులే బాగలేనప్పుడు పిల్లలే బాగుపడతారని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీరు గతంలో ధర్నా చేసినప్పుడు మిమ్మల్ని ఛాయ్ తాగినంత సమయంలో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తా అన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది. మరి ఎందుకు ఇది జరగడం లేదు, అమలు ఎందుకు అవ్వడం లేదు? అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి పిసిసి అధ్యక్షుడు వరంగల్లో ఉన్నప్పుడు మేము అప్పుడే కేసీఆర్ హయాంలోనే కేసీఆర్ ప్రభుత్వం చివరి దశలో ఉన్నప్పుడు మేము ఒక 28 రోజులు నిరాహార దీక్ష చేసేసినాం. అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి వరంగల్కి వచ్చి మీ సమస్యలేని మాకు తెలుసు, మీ అందరినీ మేము రెగ్యులరైజ్ చేస్తాం, మన ప్రభుత్వాన్ని ఏర్పరచండి, కేసీఆర్ను కూలదోయాలి, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మీకు నెల లోపలనే మిమ్మల్ని అందరినీ పిలిచి సగౌరవంగా పిలిచి ప్రగతి భవన్కి పిలిపించి మీకు ఛాయ్ తాగే లోపల మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తాం, మీ సమస్యలని మాకు తెలుసు అని మాకు గట్టిగా హామీ ఇచ్చిండు. మరి హామీ ఇచ్చి ఏమైంది సార్? ఇప్పటికి వచ్చి మేము సంవత్సరం వెయిటింగ్ చేసినాం. కాకపోతే మాకు ఇంతవరకు ఇంకా మళ్ళీ మాకు పిలిచింది లేదు. మమ్మల్ని ప్రత్యామ్నాయంగా చేకూర్చి జీతాలు పెంచడం కానీ ఇంకా రెగ్యులరైజ్ చేయడం కానీ మా ఊసే లేదు. తేడా చెప్పండి, రెగ్యులర్ ఎంప్లాయీస్కి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి పనిలో కావచ్చు జీతంలో కావచ్చు ఎటువంటి తేడా ఉంటుంది సార్? ఇలా ఉద్యోగపరంగా తేడా ఏం లేదు. వాళ్ళు కదా స్కూల్ అవర్స్లో ఫాలో అవుతారు,
మేము అదే స్కూల్ టైంలో ఫాలో అవుతున్నాం. వాళ్ళు ఎలక్షన్ డ్యూటీ చేస్తారు, వాళ్ళు ఎస్ఎస్ఏ వాల్యుయేషన్ చేస్తారు, వాళ్ళు ఇతరత్ర డ్యూటీలు చేస్తారు. అన్ని సమానంగా ఇప్పుడు స్కూల్లో చేస్తున్నాం కాబట్టి సమాన ఉద్యోగులతో సమాన పని చేస్తున్నాం. వాళ్ళు కదా 45 నిమిషాలు పీరియడ్ తీసుకుంటారు, మేము అదే 45 నిమిషాల పీరియడ్ తీసుకుంటున్నాం. మరి ఎందుకు వ్యత్యాసం అని ప్రశ్నిస్తున్నాం. జీతంలో చాలా వ్యత్యాసం. వాళ్ళకేమో లక్షల కొద్ది జీతాలు ఉన్నాయి. ఈవెన్ 1,50,000 వరకు ఉన్నాయి ఒక్కొక్కరికి. మాకు వచ్చి 11,700. 11,700తో ఎట్లా బ్రతుకుతాం? ఒకసారి సీఎం గారు ఆలోచించి పునఃపరిశీలించి మమ్మల్ని మీరు ఇచ్చిన మాటే కదా సీఎం గారు, మీరు ఇచ్చిన మాటకు మీరు కట్టుబడి ఉండి బేషరతుగా ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రతినిపుణం. ఈ మళ్ళీ రోడ్ ఎక్కినాం. ఒకవేళ ఇదే రూపంగా మీరు చేయాలని కోరి రాష్ట్రం అంతటా ఇప్పటికే చేస్తున్నాం. ఇంకా ఉధృతంగా చేసి మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం.